హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి ఇస్రో వాళ్ళది అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కెరియర్స్ అని ఉంది కదండి టాప్లోని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ URSC ISTRAC 01/2024 అండి. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబరు. దీని మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి మనకి February 10th 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. అలాగే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి March 1st 2024 లోపు అయితే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే మనం కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, అడ్వర్టైజ్మెంట్ PDF అనేది ఇక్కడ ఉంది. మీరు ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద లింక్ ఇచ్చారు కదండి, అది ఆన్లైన్ అప్లికేషన్ పంపించడానికి లింక్. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. పైన చూడండి, లొకేషన్ వచ్చేసి బెంగళూరు ఉంది కదండి, ఇది జాబ్ లొకేషన్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ పోస్టులకు రిక్రూట్మెంట్ తీస్తున్నారు ఏంటి అని చెప్పేసి నేను ఫర్దర్గా నోటిఫికేషన్లోకి వెళ్ళాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఏమి ఇచ్చారని చెప్పేసి. మనకు వచ్చేసి 10th క్లాస్ నుంచి డిప్లొమా చేసిన వాళ్ళు అలాగే డిగ్రీ చేసిన వాళ్ళకి ఇందులో మనకైతే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2024 అండి, URSC ఇది. February 10th 2024 మనకి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ ఇంజనీర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్ మ్యాన్, కుక్ అండ్ నెక్స్ట్ ఫైర్ మ్యాన్, హెవీ వెహికల్ డ్రైవర్ అండ్ లైట్ వెహికల్ డ్రైవర్, వీటికి సంబంధించి వీలైతే రిక్రూట్మెంట్ అనేది తీస్తున్నారండి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. యాక్చువల్గా చాలామంది ఇది స్కిప్ చేసి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం లేకపోతే అసలు ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం జరుగుతుంది. ఏంటంటే ఇది UR రావ్ శాటిలైట్ సెంటర్ నుంచి మనకి ది పోస్ట్ ఆర్ టెంపరరీ బట్ లైక్లీ టు కంటిన్యూ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ పోస్టులు అనేవి టెంపరీగా కానీ లేదంటే పర్మనెంట్ కానీ చేస్తారు. అదంతా వాళ్ళ చేతిలోనే ఉంటుందండి. మనం ఇప్పుడు ప్రజెంట్ ఏమీ చెప్పలేము. వాళ్ళైతే టెంపరీగా అయితే రిక్రూట్ చేయొచ్చు, బట్ లైక్లీ టు కంటిన్యూ అంటే వాళ్ళు ఒకవేళ మీ యొక్క జాబ్ నేచర్ నచ్చిందంటే వాళ్ళు మిమ్మల్ని పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ వైజ్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూసుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుండి మనకి ఇచ్చారండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సైంటిస్ట్ ఇంజనీర్ అని చెప్పి ఇచ్చారు కదా, దీనికి MTech, MSc చేసిన వాళ్ళు వీటికి సంబంధించి వాళ్ళైతే ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉన్నారో MTech చేసిన వాళ్ళు, MSc చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్లో వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి. ఎవరైతే లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఉంటారో IT, డిప్లొమా వీళ్ళకి సంబంధించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి చూడండి పోస్ట్ కోడ్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అని చెప్పేదే మనకి పోస్ట్ కోడ్ 0005 అండి. అండ్ నెక్స్ట్ ఇది మనం చూసుకున్నట్టయితే డిసిప్లైన్ అండ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అని, అండ్ నెక్స్ట్ టెక్నీషియన్స్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, మెకానిక్ కన్జ్యూమర్స్ ఎలక్ట్రానిక్స్ అప్లియన్స్ అని, అండ్ నెక్స్ట్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఈ ఫీల్డ్ అయితే వాళ్ళు చేసి ఉండాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇందులో మనం చూసుకున్నట్టయితే 63 వేకెన్సీస్ ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా మనకి అనేది వేకెన్సీ అనేవి డివైడ్ చేయడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th ప్లస్ ITI చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎలిజిబుల్. వాళ్ళు కూడా ఈ రిలవెంట్ ఫీల్డ్లో చేసి ఉండాలన్నమాట. ఎలక్ట్రానిక్ మెకానిక్ అని, టెక్నీషియన్స్ పవర్స్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అని, మెకానికల్ కన్జ్యూమర్స్ ఎలక్ట్రానిక్స్ అప్లియన్స్ అని, అండ్ నెక్స్ట్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ ఫ్రమ్ NCVT. అంటే ఈ ITIలో ఈ ట్రేడ్స్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అండి, దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రీషియన్ అండి, 13 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకు పోస్టులు అనేవి డివైడ్ చేశారు. 10th ప్లస్ ITIలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఫోటోగ్రఫీ, ఇది 10th ప్లస్ ITI ఎవరైతే ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫిట్టర్ వచ్చేసి మనకి 17 వేకెన్సీస్ ఉన్నాయి.
10th ప్లస్ ఐటీఐ ఫిట్టర్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ ప్లంబర్ అండి, దానికి 3 వేకెన్సీస్ ఉన్నాయి. 10th ప్లస్ ఐటీఐలో ప్లంబర్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదండి. ఫస్ట్ మనకి ఏంటంటే ఐటీఐ క్యాడర్కి సంబంధించి వేకెన్సీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి డిప్లొమా, తర్వాత డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ మీద నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రీఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ చూసుకున్నట్టయితే మనకి 11 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి 10th ప్లస్ ఐటీఐ ఎవరైతే రీఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టర్నర్ అండి, 2 వేకెన్సీస్ ఉన్నాయి. 10th ప్లస్ ఐటీఐ విత్ రిలవెంట్ ఫీల్డ్ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కార్పెంటర్ అండి, 3 వేకెన్సీస్ ఉన్నాయి. 10th ప్లస్ ఐటీఐలో కార్పెంటర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు దీనికి ఎలిజిబుల్. మోటార్ వెహికల్ మెకానికల్కి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. మెషినిస్ట్కి వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయండి. వెల్డర్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఐటీఐలో ట్రేడ్లు చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. మోటార్ వెహికల్ మెకానిక్ చూసుకున్నట్టయితే 10th ప్లస్ ఐటీఐ మోటార్ వెహికల్ మెకానిక్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మెషినిస్ట్ చూసుకున్నట్టయితే 10th ప్లస్ ఐటీఐ మెషినిస్ట్ ట్రేడ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th ప్లస్ ఐటీఐ వెల్డర్ చేసిన వాళ్ళు దీనికి వెల్డర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్గా చూసుకున్నట్టయితే డ్రాఫ్ట్మ్యాన్ బి అండి, మెకానికల్ వాళ్ళకి సంబంధించి టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 11 వేకెన్సీస్ ఉన్నాయి. 10th ప్లస్ ఐటీఐ మెకానికల్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి సివిల్ డ్రాఫ్ట్మ్యాన్, ఇది వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. 10th ప్లస్ ఐటీఐ సివిల్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ అండి, ఇవి ఏంటంటే మనకి డిప్లొమా క్యాండిడేట్స్కి. ఫస్ట్ది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ అండి. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 28 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి ఇక్కడ డివైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. అంటే ఈసీఈ క్యాండిడేట్స్ ఉంటారు కదండి, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ చూసుకున్నట్టయితే టోటల్ వేకెన్సీస్ 6 వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి. మనకి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే సిఎస్సి క్యాండిడేట్స్ ఉంటారు కదండి, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి మనకి డిప్లొమాలో ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు, అంటే త్రిబుల్ ఈ స్టూడెంట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సివిల్ 4 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెకానికల్ 12 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా క్యాండిడేట్స్ సంబంధించి ఇవేనండి పోస్టులు అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి డిగ్రీ స్టాండర్డ్స్లో ఉంటాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సైంటిఫిక్ అసిస్టెంట్ అండి, ఇది వచ్చేసి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఉంటుంది. ఇక్కడ కెమిస్ట్రీలో మనం చూసుకున్నట్టయితే 2 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ చూసుకున్నట్టయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ విత్ ఫిజిక్స్ అయితే మనం చేసి ఉండాలండి, వాళ్ళు ఎలిజిబుల్, దీనికి అప్లై చేసుకోవచ్చు. యానిమేషన్ అండ్ మల్టీమీడియా చూసుకున్నట్టయితే 1 వేకెన్సీస్ ఉంది. దీనికి చూసుకున్నట్టయితే బీఎస్సీలో యానిమేషన్ అండ్ మల్టీమీడియా చేసి ఉండాలండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్టయితే 1 వేకెన్సీ ఉంది. బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసి ఉండాలండి, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే 1 వేకెన్సీ ఉంది. గ్రాడ్యుయేట్ ప్లస్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అయితే చేసి ఉండాలండి, వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా మనం చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి కుక్ అండి. అండ్ నెక్స్ట్ ఫైర్ మ్యాన్, ఈ 2 వచ్చేసి 10th క్లాస్ బేస్ మీద అయితే ఉంటుంది. కుక్ చూసుకున్నట్టయితే మొత్తం 4 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకు వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. దీనికి వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుందండి, కానీ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. 5 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలండి దీనికి. అండ్ నెక్స్ట్ ఫైర్ మ్యాన్ ఏ చూసుకున్నట్టయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. మనం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 10th పాస్ అయితే సరిపోతుందండి, ఎటువంటిది ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే దీనికి ఏమీ లేదు. కానీ ఏంటంటే వీళ్ళొక ఫిజికల్ టెస్ట్ అయితే పెడతారు, ఆ ఫిజికల్ టెస్ట్ అయితే మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఏమి ఉండదండి, మనకి రన్నింగ్ ఉంటుంది, నెక్స్ట్ రోప్ క్లైంబింగ్ అని చెప్పేసి. అలా అయితే మనకి ఈ పోలీసుకి సంబంధించి ఎలాగైతే ఫిజికల్ టెస్టులు కండక్ట్ చేస్తారో పిఎంటీ పీఈటీ టెస్టులు, వాళ్ళకి కూడా సేమ్ అండి, ఇవే టెస్టులు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ వెహికల్ డ్రైవర్ అండి, ఇది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ వేకెన్సీస్ 6 ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా వేకెన్సీ అనేవి డివైడ్ చేశారు. దీనికి వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దాంతో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలండి. లైట్ వెహికల్ డ్రైవర్ కింద మనం అయితే వర్క్ చేసినట్టు 3 years ఎక్స్పీరియన్స్ కావాలి. నెక్స్ట్ వ్యాలిడ్ లైసెన్స్ కూడా దీనికి ముఖ్యమండి. అండ్ నెక్స్ట్ హెవీ వెహికల్ డ్రైవర్ చూసుకున్నట్టయితే మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే సరిపోతుందండి. 5 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. లేదు అనుకుంటే మినిమం 3 years హెవీ వెహికల్ డ్రైవర్ కింద వర్క్ చేసేటట్టు మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే దీనికి కావాలండి.
శాలరీ అండ్ ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే కలర్ కోడ్ తగ్గట్టుగా నేనైతే మార్క్ చేశానండి. చూడండి, సైంటిస్ట్ ఇంజనీర్ మనం చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ 1, 2కి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ వచ్చేసి 3 and 4కి వచ్చేసి 18 to 28 years మాత్రమే దీనికైతే ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, ఫర్దర్గా నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి వచ్చేసి మనకి పే స్కేల్ లెవెల్ 10 ఇస్తున్నారండి. అప్రాక్సిమేట్లీ 56,100 అయితే గ్రాస్ శాలరీ బై హ్యాండ్ అయితే దీనికి వస్తుందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ మూడిట్లకి మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 to 35 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి. పే స్కేల్ లెవెల్ 7 ఇస్తున్నారు. అప్రాక్సిమేట్లీ గ్రాస్ శాలరీ వచ్చేసి పర్ మంత్ 44,900 వరకు వస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టెక్నీషియన్ బి అండ్ డ్రాఫ్ట్మెన్ బి చూసుకున్నట్టయితే 18 to 35 years అండి ఏజ్ లిమిట్. పే స్కేల్ లెవెల్ 3 ఇస్తున్నారు. 21,700 పర్ మంత్ అయితే వస్తుంది, ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫైర్ మ్యాన్, కుక్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ ఫైర్ మ్యాన్కి వచ్చేసి 18 to 25 years ఇచ్చాడండి. అండ్ నెక్స్ట్ కుక్ వచ్చేసి 18 to 35 years అయితే ఇవ్వడం జరిగింది. అలాగే డ్రైవర్ చూసుకున్నట్టయితే లైట్ వెహికల్ డ్రైవర్, హెవీ వెహికల్ డ్రైవర్కి వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ 18 to 35 years ఇచ్చారు. పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే లెవెల్ 2 ఇస్తున్నారండి ఈ మూడిట్లకి. శాలరీ చూసుకున్నట్టయితే పర్ మంత్ 19,900 వరకు దీనికి శాలరీ అనేది వస్తుంది, ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయండి. నెక్స్ట్ మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే SC, ST క్యాండిడేట్స్ వచ్చేసి 5 years అండి. OBC క్యాండిడేట్స్ వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. హౌ టు అప్లై, మనకి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఈ వెబ్సైట్ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో స్టార్టింగ్లో నేను చూపించాను కదండి లింక్, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 1st March 2024 లోపు అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది 10th February, అంటే ఈ రోజేనండి స్టార్ట్ అయింది అది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనీ చేంజెస్, అంటే మనం అప్లై చేసిన తర్వాత మనకి ఒక ఛాన్స్ మాత్రం ఉంటుందండి. అంటే ఏమైనా అప్లికేషన్లో తప్పులు ఉంటే మార్చుకోవడానికి ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుందని చెప్పి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుడ్ అవాయిడ్ సబ్మిషన్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఫర్ ది సేమ్ పోస్ట్. మనం ఇక్కడ మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పంపించకూడదండి, ఎందుకంటే మల్టిపుల్ అప్లికేషన్ పంపించే అవకాశం అయితే లేదు. మీరు ఒక పోస్ట్కి మాత్రమే పంపించడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ అలాగే మనకి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలండి కరెక్ట్గా, ఎందుకంటే ఫర్దర్గా మీకు హాల్ టికెట్ కానీ, కాల్ లెటర్ కానీ, రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్కి ఏవైనా పంపించాలంటే మీ ఈమెయిల్ ఐడి ద్వారా మీకైతే పంపించడం జరుగుతుందండి. హార్డ్ కాపీ అనేది ఎటువంటిది వీలైతే పంపించరు. అండ్ నెక్స్ట్ ఏ డాక్యుమెంట్స్ మనం అప్లై చేస్తున్నప్పుడు అప్లోడ్ చేయాలి అంటే మన పాస్ సైజ్ ఫోటో ఒకటి, అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ ఇక్కడ ఇచ్చారు కదండి మినిమం సైజు, ఈ సైజులో మాత్రమే ఉండాలి. 50 KB to 100 KB మాత్రమే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ కేటగిరీ సర్టిఫికేట్ కూడా మీరైతే అప్లై చేయాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఫర్దర్గా చూసుకున్నట్టయితే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు చూడండి, మనకి 250 rupees అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందండి. అది కూడా దేనికి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, సైంటిస్ట్ ఇంజనీర్ అని చెప్పి, టెక్నికల్ అసిస్టెంట్ అని, సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది 250 rupees అయితే ఉంటుందండి. టోటల్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు మనం చూసుకున్నట్టయితే 750 rupees అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ప్రాసెసింగ్ ఫీజు కూడా రీఫండ్ అయితే పడిపోతుందండి. అది కూడా ఎప్పుడు మన రిటర్న్ టెస్ట్కి అటెండ్ అయినట్టయితే మనకి ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది మనకి 500 rupees అనేది బ్యాక్కి మన అకౌంట్కి పడుతుంది. ఓన్లీ 250 rupees మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది కన్సిడర్ చేయడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ 100 rupees ఫీజు అనేది మనం టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్మెన్ బి, కుక్ అండ్ నెక్స్ట్ ఫైర్ మ్యాన్, ఈ డ్రైవర్కి సంబంధించి ఇవి 100 rupees ఫీజు అయితే కలెక్ట్ చేస్తున్నారండి. దీనికి టోటల్ మనకి ప్రాసెసింగ్ ఫీజుతో కలుపుకున్నట్టయితే 500 rupees అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి కూడా రీఫండ్ అయితే ఇస్తారండి. ఎప్పుడైతే మనం రిటర్న్ టెస్ట్కి అటెండ్ అవుతామో అట్ ద టైం 400 rupees అనేది రీఫండ్ అనేది మనకి బ్యాక్కి పడిపోతుంది. ఆన్లైన్ ద్వారా మనం అయితే అప్లికేషన్ ఫీజు అనేది కట్టచ్చండి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు అండ్ నెక్స్ట్ UPI పేమెంట్ ద్వారా మీరైతే కట్టచ్చు. అండ్ నెక్స్ట్ SC, ST, ఉమెన్ క్యాండిడేట్స్, PWB క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి ఎటువంటిది అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదండి. వాళ్ళు ఎటువంటిది అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, వాళ్ళకి రీఫండ్ కూడా ఏమీ పడదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అండి ఫర్ ది పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ ఇంజనీర్ ME MTech బేస్ మీద అయితే వీళ్ళకి ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి డిసిప్లైన్ మీద ఉంటుందండి, స్పెసిఫిక్ పార్ట్ బి, పార్ట్ సి వచ్చేసి యాంప్లిట్యూడ్, డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉంటుంది. టోటల్ వచ్చేసి 100 marks అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే
సైంటిస్ట్ ఇంజనీర్ అండి. ఇది వచ్చేసి మనకి ఎంఎస్సి బేస్ మీద అయితే ఉంటుంది. పార్ట్ ఏ పార్ట్ బి అయితే రెండు ఉంటుంది. దీనికి కూడా టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ మీద అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ చూసుకున్నట్టయితే 1:5 రేషియోలో వీళ్ళైతే పిలుస్తారండి. ఇంటర్వ్యూకి మినిమం 10 క్యాండిడేట్స్ని అయితే పిలుస్తారంట. పాస్ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఎంటెక్ వాళ్ళకి 50% మార్క్స్ ఇన్ ఈచ్ పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి వచ్చేసి 50% మార్క్స్ గెయిన్ చేయాలి. ఇంటర్వ్యూ వచ్చేసి సేమ్ అండి, 50% మార్క్స్. క్వాలిఫికేషన్ క్రైటీరియా చూసుకున్నట్టయితే అగ్రిగేటివ్ 16% మార్క్స్ అనేవి గెయిన్ చేయాలి. ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ బి అండ్ డ్రాఫ్ట్ మ్యాన్ బి, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ అసిస్టెంట్కి మనం చూసుకున్నట్టయితే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ చూడండి. టోటల్ వచ్చేసి మనకి 80 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. 1.5 అవర్స్ టైం అయితే ఉంటుందండి. ఒక్కొక్క వచ్చేసి 1 మార్క్ అయితే కేటాయించడం జరిగింది. ఒక క్వశ్చన్కి 0.33 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. రిటన్ టెస్ట్ వచ్చేసి మనకి 80 మార్క్స్కి ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్ చూసుకున్నట్టయితే 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. పాస్ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకి 32 మార్క్స్ అయితే గెయిన్ చేయాలండి రిటన్ టెస్ట్లోని. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 24 మార్క్స్ అనేవి గెయిన్ చేయాలి రిజర్వ్ క్యాండిడేట్స్ ఇన్ రిటన్ టెస్ట్లోని. స్కిల్ టెస్ట్ చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 50% మార్క్స్ అయితే గెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్కి రిజల్ట్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 40 మార్క్స్ గెయిన్ చేస్తే సరిపోతుందండి. వీళ్ళకి కూడా సేమ్ అండి. స్కిల్ టెస్ట్ వచ్చేసి 1:5 రేషియోలో అయితే పిలుస్తారండి. స్కిల్ టెస్ట్కి మినిమం 10 క్యాండిడేట్స్ని అయితే పిలుస్తారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్ మ్యాన్ బి చూసుకున్నట్టయితే రిటన్ టెస్ట్ స్కోర్ అండ్ అకాడమిక్ స్కోర్ని బట్టి వీళ్ళైతే సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తారండి. నెక్స్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హెవీ వెహికల్ డ్రైవర్, లైట్ వెహికల్ డ్రైవర్ చూసుకున్నట్టయితే పార్ట్ ఏ నుంచి మనకి 50 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే మనకి పార్ట్ బి వచ్చేసి 15 క్వశ్చన్స్, పార్ట్ సి వచ్చేసి 15, పార్ట్ డి వచ్చేసి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ ఇచ్చారు కదా, ఈ సబ్జెక్ట్స్ మీద వీళ్ళైతే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కుక్కు సంబంధించి ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ప్యాటర్న్ 60 క్వశ్చన్స్ ఉంటాయండి. 1.5 అవర్స్, 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్ విత్ 0.33 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుందండి. ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫైర్ మ్యాన్ చూసుకున్నట్టయితే మనకి చెప్పాను కదండి, రిటన్ టెస్ట్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పేసి నేను లాస్ట్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఒకటి మనకి ఇచ్చారండి. ఇస్రో వాళ్ళు రిటన్ టెస్ట్ అనేది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కండక్ట్ చేస్తామని చెప్పి ఇచ్చారు. అది కూడా బెంగళూరులో కానీ లేదా డిఫరెంట్ సిటీస్ అక్రాస్ ఇండియా అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ స్కిల్ టెస్ట్ అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది మాత్రం బెంగళూరులోనే మాత్రమే కండక్ట్ చేస్తారండి. స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ మాత్రం బెంగళూరులో మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిటన్ టెస్ట్ మాత్రం బెంగళూరు అండ్ అదర్ డిఫరెంట్ సిటీస్ అక్రాస్ ఇండియాలో అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా మీరైతే పంపించాల్సి ఉంటుందండి. ఫిజికల్ అప్లికేషన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్, అంటే ఆ ఫిజికల్ కాపీ అనేది మీరు ఎటువంటిది పంపించాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరైతే అపాయింట్మెంట్ అవుతారో వాళ్ళకి రొటీన్ షిఫ్ట్స్ అయితే ఉంటుందండి. షిఫ్ట్లు అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. మీరు ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓపెన్ డిస్టెన్స్లో చేసిన వాళ్ళు ఉంటారు కదండి, డిగ్రీ కానీ 10th కానీ, వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా చూసుకున్నట్టయితే అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్. ఎవరైతే అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మనకి ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. నాన్ ఏసీ బస్ కానీ లేదు అనుకుంటే సెకండ్ క్లాస్ స్లీపర్ అయితే మనకి ఈ ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఇస్రో ఫైర్ సర్వీస్. నేను చెప్పాను కదండి ఫస్ట్ది ఫైర్ సర్వీస్ది ఉంది కదండి, ఫైర్ మ్యాన్ది. దానికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 40 years వరకు ఉన్న వాళ్ళకి 1500 meters రన్ ఉంటుంది, 7 minutesలో కంప్లీట్ చేయాలండి. అండ్ నెక్స్ట్ 40 years కన్నా అబవ్ ఉన్న వాళ్ళు 8 minutes టైం అయితే ఉంటుంది. మనకి ఈ ఉమెన్స్ అండ్ ట్రాన్స్జెండర్స్కి వచ్చేసి 800 meters అయితే రన్నింగ్ ఉంటుంది, 4 minutesలో కంప్లీట్ చేయాలండి. సేమ్ ఏజ్ లిమిట్. అబవ్ 40 years ఉన్న వాళ్ళు ఉమెన్స్ వచ్చేసి 5 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అది స్టేజ్ 1 అండి. నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చేసి రోప్ క్లైంబింగ్ అయితే ఉంటుందండి. 5 meters రోప్ క్లైంబింగ్ అయితే చేయాల్సి ఉంటుంది 40 years ఉన్న వాళ్ళు. ఉమెన్స్ వచ్చేసి 4.5 meters ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ అండి. అండ్ నెక్స్ట్ 40 అబవ్ ఉన్న వాళ్ళకి 4.5 meters అండి. మనకి ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 40 meters అయితే ఉంటుందండి రోప్ క్లైంబింగ్. అలాగే ఇక్కడ మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. 100 meters రన్నింగ్ చూసుకున్నట్టయితే 15 secondsలో కంప్లీట్ చేయాలండి 40 years ఉన్న వాళ్ళు. ఉమెన్స్ వచ్చేసి 17 seconds అయితే ఇవ్వడం జరిగింది. అబవ్ 40 వచ్చేసి మనకి మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి 17 seconds అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 19 secondsలో కంప్లీట్ చేయాలి. ఈ నోటిఫికేషన్లో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి.
డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ కూడా మీరు క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ బ్లూ కలర్లో మనకి హైలైట్ అయ్యింది కదండి, లింక్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి, దాని మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా అట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఆల్రెడీ రిజిస్టర్ టు లాగిన్ అని చెప్పేసి క్లిక్ హియర్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ లాగిన్ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు ఇక్కడ టు రిజిస్టర్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసి మీకు ఓపెన్ చేసినట్టయితే ఇలా లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేయండి. టెక్నీషియన్ అయితే టెక్నీషియన్, డ్రాఫ్ట్ మ్యాన్ అయితే డ్రాఫ్ట్ మ్యాన్, సైంటిస్ట్ అయితే సైంటిఫిక్ అసిస్టెంట్ అని చెప్పేసి ఏదైతే ఆ పోస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ సివిల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ పోస్ట్ కోడ్ చూసారా 017 అని చెప్పేసి వచ్చింది కదా, ఈ పోస్ట్ కోడ్ కూడా మ్యాచ్ అవుతుందో లేదు నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి. మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అయితే వ్యాలిడ్ ఇవ్వండి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి మీకైతే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసేసి అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ మీద ఎంటర్ చేసి రీవెరిఫై మీద క్లిక్ చేసినట్టయితే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి మెసేజ్ అయితే వస్తుందండి. ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.